బీహార్లో మళ్ళీ గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో విజయం సాధించి పశ్చిమ బెంగాల్ని తన ఖాతాలో వేసుకున్న తర్వాత తర్వాత అంటే ఏ ఎలక్షన్ జరిగినా సరే, ఏ రాష్ట్రంలోనైనా సరే గతంతో పోల్చుకుంటే బీజేపీ పుంజుకుంది అనే పదం అయితే వినిపిస్తుంది ఎక్కువగా. ఒకవేళ ఓడిపోయినా సీట్లు పెరిగినాయి, లేదు ఒకవేళ అక్కడ కూటమిగా ఉన్నా సరే వీళ్ళ స్థానాలు ఎక్కువ వచ్చినాయి. ఇలాగ మహారాష్ట్రలోని ఎలా అయితే ఆక్యుపై చేసుకున్నారో, ఒక మహారాష్ట్రలో అధికారంలో శివసేన తప్ప ఇంక వేరే వాళ్ళు లేని పరిస్థితి. అలాంటిది మహారాష్ట్రలో బీజేపీ జెండా పాతేసింది. ఇప్పుడు బీహార్లో, పశ్చిమ బెంగాల్ అంటేనే అసలు మమతాను దాటే వాళ్ళే లేరు, తృణమూల్ కాంగ్రెస్కి కొట్టే పార్టీయే లేదనుకున్న టైంలో భారతీయ జనతా పార్టీ కొట్టింది అక్కడ. ఇక యూపీ అయితే చెప్పక్కర్లేదు, యోగి ఆదిత్యనాథ్ ఆయన వరుసగా సీఎం అవుతున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే తెలంగాణ అనేది ఒక చర్చ. కానీ తెలంగాణ కాదు, ఆంధ్ర కూడా ఉంది. 2029లో ఆంధ్ర మీద కూడా మేము ఫోకస్ పెట్టబోతున్నాం అనే సంకేతాలు కమలం పార్టీ నుంచి వస్తున్నాయి. 2029కే మేము రెడీ అయిపోతున్నాం. కాకపోతే ఇది కూటమిలో ఉండి వాళ్ళ సత్తా చాటుకుంటారా, లేదంటే కూటమి నుంచి బయటకు వచ్చి వాళ్ళ సత్తా చాటుకుంటారా, కూటమిలో ఉండే వాళ్ళ డిమాండ్ పెంచుకుంటారా అనేదే చూడాలి. కాకపోతే ఆ వర్క్ అయితే మొదలైపోయినట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడైతే నితిన్ నబీన్ టీం రెడీ అయిపోయిందో, ఎప్పుడైతే మాధవ్ కూడా స్థానిక ఎన్నికల్లో మన సత్తా ఏంటో చూపించుకోవాలి, ఇండివిజువల్గా మన గెలుపు మన కీలకం ఎప్పుడైతే ప్రకటన చేశారో, అలాగే నితిన్ నబీన్ ఇక్కడికి వచ్చి కూర్చొని దాదాపు 5 రోజుల పాటు అందరితో మాట్లాడి చర్చించి ఆయన కూడా కొన్ని సంకేతాలు ఇచ్చారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ఎదగాలి అనేది. ఇక్కడెక్కడా కూటమి ప్రస్తావన తీసుకురావట్లేదు. కూటమితో కలిసి మనం ఎదగాలని వాళ్ళు కోరుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 30 ఏళ్ళు మనం కూటమితో ఉంటాం, 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటారు అనే ప్రకటనలు బీజేపీ నుంచి రావట్లేదు. వాళ్ళు చెయ్యట్లేదు, చెయ్యరు కూడా. కానీ వాళ్ళ ఇండివిజువల్ ఎదుగుదల అనేది చాలా కీలకం. తమ పార్టీని, కమలాన్ని మరింత బలోపేతం చేసుకోవడం అనేది చాలా కీలకం. కానీ అది ఎప్పుడో 2034లో జరుగుద్ది అనుకున్నారు. కానీ 2029 నుంచే వాళ్ళు దానికి సంబంధించి 29కే వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాకపోతే వాళ్ళ ప్రణాళికలు ఎలా ఉంటాయి, రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయి, ఏం చేయబోతున్నారు అనేది ఇంకా కాలమే నిర్ణయించాలి.